కొన్ని సందర్భంలో మనము వేటికి మాట్లాడలేము, జీవితంలో మాట్లాడేందుకు అవకాశం ఉండదు. కొన్ని సందర్భంలో మన యొక్క కష్టములను బాధలను బట్టి సమస్యలను బట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితి, జవాబు పొందుకోలేని స్థితిలో ఉంటున్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు మౌనంగా దేవుని సన్నిధిలో నువ్వు ఊగకుండి కనిపెట్టినప్పుడు, నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట నీకు బలాన్ని ఇస్తాడంట. నువ్వు ఏ ఒక్క పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నావో, నువ్వు ఏ ఒక్క పరిస్థితి జవాబు కోసం ఎదుగు చూస్తున్నావో, దేవుడు చెప్పిన మాట, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు ఊగకుండా మౌనంగా ఆయన మీద నమ్మిక కలిగి ఉన్నప్పుడు ఆయనకి బలాన్ని ఇస్తాడు. దేవునికి ఆత్మ బలాన్ని ఇచ్చును గాక, దేవుని ఆర్థికంగా బలపరచును గాక, నువ్వు ఆరోగ్య విషయం దేవుడు బలాన్ని దయచేను గాక. నువ్వు ఏ విషయంలో బలము కోసం వెయిట్ చేస్తున్నావో, దేవుని యొక్క సహాయం కోసం ఎదుగు చూస్తున్నావు, దేవుడు చెప్తున్న మాట ఒకే ఒక మాట, ఈ ఏప్రిల్ మాసం దేవుడు నీకు ఇస్తున్న మాట, మౌనంగా నువ్వు కనిపెట్టు. దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టినప్పుడు, నమ్ముకున్నప్పుడు దేవునికి సహాయం దయచేస్తాడు. దేవుడు ఇచ్చి బలం వచ్చి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం నిండాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్య భాగం మనందరిలో ఫలించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, ఈ మాసం మీకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీకు ఇచ్చిన మాట తండ్రి, ఊగకుండి నమ్ముకునుట వలన బలము పొందుదుగు, బలము కలుగుని సెలవిచ్చిన మాటను బట్టి వాక్యాన్ని వీక్షిస్తూ ప్రతి వ్యక్తి జీవితంలో తండ్రి మీ సన్నిధిలో కనిపెడుతూ తండ్రి, మనుషుల వైపు కాకుండా తండ్రి మీ వైపే కనిపెడుతూ, మీ వైపు ఆధారపడుతూ తండ్రి అయ్యా మీ ఎదుట గొప్ప సమాధానం పొందుకుని నడిపించండి అయ్యా. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బలపరచమని, ఈ పరలోక దీవెనలు సహాయము దయచేయమని యేసు నామమున అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.